హాయ్ అండి. ఇవాళ నేను చిక్కుడుకాయలో కొబ్బరి వేసి పొడి కూర చేశాను. చాలా బాగుంది. దీనికి ఫస్ట్ చిక్కుడుకాయలని శుభ్రం చేసుకోవాలండి. దానికి 2 వైపులా ఉన్న పీచు అనేది తీసేసుకోవాలి. ఇది తీయకపోతే గనక తినేటప్పుడు చాలా నోటికి పీచులాగా అడ్డం పడుతూ ఉంటుందండి. నేను నాటు చిక్కుళ్ళు తీసుకున్నాను కాబట్టి ఆ పాళాన కాయ వండేశాను. మీరు బారు చిక్కుళ్ళు తీసుకుంటే గనక ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి. ఇప్పుడు ఒక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 గ్లాస్ నీళ్లు పోసి దాని మీద జల్లెడ గిన్నె పెట్టుకొని అందులో ఈ చిక్కుడుకాయల్ని వేసేసి మూత పెట్టేసి మనం ఆవిరికి ఉడికించాలండి. చాలామంది నీళ్లు పోసి ఉడికిస్తారు చిక్కుడుకాయల్ని. మనం అలా ఉడికించి నీరు వార్చేసినప్పుడు దాంట్లో ఉన్న పోషక విలువలన్నీ పోతాయన్నమాట. అందుకని చెప్పేసి ఈ విధంగా చేసుకోండి. ఒక గుప్పుడు వేయించిన పల్లీలు, 4 స్పూన్ల పుట్నాల పప్పు, 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ కారం, పసుపు, ఉప్పు, పావు స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు. ఉప్పు, కారం, పసుపు మన టేస్ట్ అకార్డింగ్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చండి. ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సీ గిన్నెలో వేసి పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ మెత్తటి పౌడర్ని కూడా మనం మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా చేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా పౌడర్గా చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. అదే మిక్సీ గిన్నెలో ఒక సగం కొబ్బరి చిప్ప, పచ్చి కొబ్బరి వేసేసి నేను మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ప్యాన్లో 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో తాలింపు గింజలు వేసి వేయించుకోవాలండి. తాలింపు గింజలు ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, సాయమినపప్పు, కరివేపాకు వేసుకొని దోరగా వేగిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి, 2 పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసి వేయించుకోవాలి. ఇది కూడా వేగిన తర్వాత మనం ముందుగా ఆవిరికి ఉడికించుకున్న చిక్కుళ్ళు ఉన్నాయి కదా, ఆ చిక్కుడుకాయ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఆల్రెడీ ఉడికిందే కాబట్టి ఎక్కువ టైం తీసుకోదండి. ఒక 2-3 నిమిషాలు ఆ ఆయిల్లో వేయిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్స్ ఉన్నాయి కదా, ఆ పౌడరు, పచ్చి కొబ్బరి తురుము 2 వేసేసి వేయించుకోవాలి. ఇది కూర ఎంత బాగుంటుందంటే మనం సాంబార్లోకి, రైస్లోకి సైడ్ డిష్గా పెట్టుకోవచ్చు, రోటీస్లోకి తినచ్చు. లేదు అనుకుంటే కొంచెం ఉప్పు కారం బ్యాలెన్స్ చేసుకొని వేసుకున్నామంటే అమాంతం ఆ పాలన చక్కగా గిన్నెలో వేసుకొని స్పూన్తో తినేసేయచ్చండి. అంత బాగుంటుంది కూర. హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ విధంగా చక్కగా కలుపుకుంటూ వేయించుకోవాలి. మ్యాక్సిమం చాలా తొందరగా అయిపోతుందండి. చిక్కుడుకాయలు ఆల్రెడీ ఉడికినాయే కాబట్టి ఎక్కువ టైం తీసుకోదు. మనం ఫైనల్గా కొంచెం తరిగిన కొత్తిమీర చల్లుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవచ్చు. ప్లీజ్ అండి, మీకు వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి.